కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. కడుపుకు తిండి పెట్టే జాబ్కి అన్యాయం చేసుకుంటారా అండి, తెలియలేదు నాకు. వీడియో అయితే చూసారు కదా, ఏమో గౌతమి రాథోడ్ కొద్దిగా ఫేమ్ అయితే ఉంది, కొద్దిగా కాదు కొద్దిగా ఎక్కువగానే ఉంది, 350K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారనుకుంటా. విషయం వచ్చేసరికి ఏమైతే గవర్నమెంట్ టీచర్ రీసెంట్గానే సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ కాలేజ్కి ప్రమోట్ చేయడం వల్ల, అంటే ప్రమోషన్స్ చేయడం వల్ల తీస్తారనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందంటే ఎవరికైనా ఫస్ట్ సోకాజ్ నోటీసులు అయితే ఇష్యూ చేస్తారు. అంటే ఏంటంటే ఒక 9 to 14 days గవర్నమెంట్ అయితే టైం ఇస్తుంది. నీ దగ్గర ఏదైనా పేపర్స్ ఉంటే సబ్మిట్ చేసి నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని బ్యాక్ టు ఆఫీస్కి వచ్చేయచ్చు, ఏ తప్పు చేయలేదంటే. లేదంటే అప్పుడు సస్పెండ్ చేస్తారు. చేయడానికి రీజన్ ఏంటంటే మేడం గారు ఒక వీడియో చేశారు, ఆ వీడియోలో క్లియర్గా ఒప్పేసుకున్నారు. ఎలా అంటే వీడియో ప్రూఫ్ కూడా ఉంది, అందుకే సస్పెండ్ చేశారు. ఇది పక్కన పెడితే ఇది మ్యాటరే కాదు. నా క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్కి, ఎంతమంది స్కూల్ టీచర్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు? మరి దీనికి ఎందుకు రూల్ తీసుకొని రాలేదు? అంటే ఈమె ప్రమోట్ చేసిన తర్వాతే స్కూల్ టీచర్ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ప్రైవేట్ కాలేజీలకి వెళ్ళిపోయినారా? కాదు కదా. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగిలిన పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతారు. ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోయింది గవర్నమెంట్? దీన్ని కూడా ఒక రూల్ తీసుకొని రండి కదా. ఇప్పుడు ఆమె సస్పెండ్ చేయడం సెకండరీ, పక్కన పెడదాం మనం. ఈ రూల్ ఎందుకు తీసుకొని రాలేకపోతుంది గవర్నమెంట్? చూద్దాం ఎంతమందికి రీచ్ అవుతుంది. ఒకసారి మీరు రీపోస్ట్ కొట్టండి, ఒకసారి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో, నాకు కూడా అర్థం అవుతుంది అప్పుడు. చలో, నచ్చితే ఫాలో కూడా చేయండి.